అందరికి నమస్తే, నేను మీ కార్తిక్ రెడ్డి. సో రీసెంట్ గా జరిగిన వైరల్ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. ఫోక్ ఇండస్ట్రీ అంతా ఇంతే, ఫోక్ ఇండస్ట్రీ డాన్సర్స్, ఫోక్ డాన్సర్స్ అంతా ఇంతే, ఇవే పనులు వీళ్ళకి అని అంటున్నారు కదా. సో చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించే మాట్లాడండి, మధ్యలో ఫోక్ ఇండస్ట్రీ గురించి తీసుకురాకండి. ఎందుకంటే ఫోక్ గురించి మీకేం తెలీదు. నేను 2019 నుంచి ఇప్పుడు 2026 వరకు ఫోక్ లో ఉన్నా, అంటే 7 years. నా 7 years జర్నీలో నాకు ఫోక్ ఇండస్ట్రీ మంచి పేరు ఇచ్చింది, నాకు ఫుడ్ పెట్టింది. నన్ను ఈరోజు నలుగురు గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ఇవాళ కలమ్మ తల్లి. అలాంటి కలమ్మ తల్లి గురించి మీరు చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అసలు ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీ చేసిన తప్పేంటి? ఫోక్ ఇండస్ట్రీ అందరికీ మంచి పేరు ఇచ్చింది, అందరికీ ఫుడ్ పెట్టింది. అంతేగాని మీరు ఇది చేయండి, మీరు ఎలా చేయండి, మీరు ఇలా చేయండి అని ఎప్పుడు ఫోక్ ఇండస్ట్రీ ఎవరికి ఏం చెప్పలేదు. ఫోక్ ఇండస్ట్రీ మా అందరికైతే ఒక దేవుడితో సమానం. సో దయచేసి ఫోక్ ఇండస్ట్రీ గురించి తప్పుడుగా అస్సలు మాట్లాడకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉండి ఫోక్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళ కళని మీరు తొక్కేసినట్టే. ఈ మాట ఎందుకంటున్నా అంటే, మీరు ఏదైతే ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారో ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ కొంతమంది కాదు చాలా మంది చూస్తారు. అందులో వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు. సో పిల్లల్ని ఇండస్ట్రీకి పంపించడానికి భయపడతారు. సో ఈ ప్రాసెస్ లో మనం మంచి కళాకారులు మిస్ అవుతాం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మనుషులు చేసిన తప్పుకి ఫోక్ ఇండస్ట్రీని అనడం కరెక్ట్ కాదు. సో మళ్ళీ చెప్తున్నా, ఫోక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడే ముందు ముందు ఆలోచించి మాట్లాడండి. అండ్ థ్యాంక్ యూ. హాయ్ అక్క. అక్క, ఏదైతే బాసింగా బలాలు ఫేమ్ ఏదైతే ఉన్నారో ఇద్దరు, మాధురి రాథోడ్ కానీ ఈశ్వర్ సాయి, ఆ వీడియో ఏదైతే ఉందో, కానీ ఇక్కడ వాళ్ళ ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య మాత్రము తన భర్త మంచోడు, ఏ అమ్మాయే మన భర్తని ఇలా చేసిందని చెప్పేసి మాట్లాడుతుంది. దీని మీద మీ కామెంట్స్? ఒక విషయం చెప్తా అండి, 2 చేతులు కొడితేనే క్లాప్స్ అనేది ఊరికే చెప్పరు అనమాట. ఎక్కడైనా సరే మనం ఎగ్జాంపుల్ గా లిటరల్లీ నిజంగా అమ్మాయిది ఒక్కడే తప్పనేది కూడా తప్పే. అట్ ది సేమ్ టైము వాళ్ళ భార్య ఉంటుంది మ్యానిపులేషన్ అని. ఎంత మ్యానిపులేట్ చేసినా వెళ్ళాల్సింది నువ్వే కదా బ్రో, అర్థమవుతుందా? ఆమె దగ్గర నువ్వు వెళ్ళినావు కదా, నీ తప్పు లేదా చెప్పు. ఆయనకంట మందు అలవాటు లేదా అంట, ఈ అమ్మాయి చేపించిందంట. కత్తలు పడుతున్నావా నువ్వు? ఏం కథలు పడుతున్నావయ్యా నువ్వు దొబ్బి తాగాలనిపించినప్పుడు అమ్మాయి మీద ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? వాళ్ళ ఆవిడ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆయన మళ్ళీ ఈమెను వదిలేసాడికైనా మళ్ళీ ఆమె వెళ్ళిపోతాను భయంతో ఆయన వెనకేసుకొస్తుంది. వాడు చెప్తే వాడు చేసింది కూడా తప్పే, అర్థమవుతుందా? వాడు తప్పుంది, ఈమె తప్పుంది. ఇక్కడ అబ్బాయిది ఒకటి తప్పని నన్ను, అమ్మాయిది ఒకటి తప్పని నన్ను. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు చేస్తారు, ఇద్దరిది తప్పుంది, అర్థమవుతుందా? అంతేగాని ఒకరిది అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. అమ్మాయిది ఒక్కడే తప్పనడం కరెక్ట్ కాదు, అబ్బాయిది తప్పనడం కరెక్ట్ కాదు. ఇద్దరు తప్పే, ఇద్దరు చేస్తారు. అది వీళ్ళిద్దరు తప్పుని వెనకేసుకొచ్చి అనకూడదు. గొర్రె అవ్వాలంటే వాళ్ళ ఆవిడ. నిజం చెప్తున్నా, తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాలా. నువ్వు అంత రెడ్డి హ్యాండెడ్గా బయటికి తీసుకొచ్చినావు కదా, అంత వీడియోలు బయట పెట్టినావు కదా, మరి గొర్రె చేష్టాలు చేస్తున్నావా నువ్వు? మీ ఆయన మంచోడని చెప్తున్నప్పుడు బయటకు వచ్చి కథలు పడుద్ది ఇట్లాగా. మీ ఆయన కూడా తప్పు చేశాడు, మీ ఆయన రూమ్ లో ఉన్నాడు, నిక్కరేసుకొని ఉన్నాడు. ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? చెప్పండి, ఎంత మ్యానిపులేట్ చేస్తే మాత్రం ఎంత మ్యానిపులేట్ అవుతారు ఒక మనిషి? అమ్మాయి తిరిగి నన్నే ట్రాప్ చేశాడు, ఈ అబ్బాయిని కేసు పెడితే ఎలా ఉండే పరిస్థితి? గోబకు ఇయ్యనిద్ది వీడికి. నిజంగా అమ్మాయి గారు రివర్స్ కేసు పెట్టిందంటే వీడు సస్తాడు ఎట్టయినా సరే లిటరల్లీ. ఎందుకంటే ఇద్దరు తప్పు చేస్తారు, అది ఒక్కరిని అనడం తప్పండి నిజంగా. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కటే మ్యానిపులేట్ చేయడం నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తుంది మ్యానిపులేట్? ఈ అమ్మాయి ఒక్కటే వారి సైడ్ నుంచి చేతి రాకుండా మ్యానిపులేట్ చేస్తుందా? అంటే ఈ అందగాడు తప్ప ఇంకెవరు దొరకలేదా అమ్మాయికి లోకంలో? పెళ్ళైనోడు అందులో అమ్మాయికి అబ్బాయి తప్ప ఇంకెవరు లేరనుకుంటున్నారా? అమ్మాయి కూడా ఉంటారు కదా, మంచిగా ఉంటది, అందంగా ఉంటది, మంచి ఫేమ్ కూడా వస్తుంది అమ్మాయికి ఫోక్ సాంగ్స్ మీద. మరి అలాంటప్పుడు ఈ అబ్బాయి ఎంత పట్టుకునిద్ది? ఈ గాడిద నుంచి కూడా ఎంతో కొంత ఉన్నట్టే కదా, మరి ఈయనెందుకు ఎవరు లేపట్లేదు చెప్పండి? కరెక్ట్ కాదు. కానీ ఒక చిన్న పాయింట్లు ఏంద్రా అంటే, పెళ్ళైందని తెలిసినా ఈ అమ్మాయి వాడి మీద కన్ను పడేయడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా. పెళ్ళైందని తెలుసు కదా, వాళ్ళు పిల్లలున్నారని తెలుసు కదా, అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆలోచించండి. నేను అమ్మాయిలకైనా ఒకటి చెప్తాను, అబ్బాయిలకైనా ఒకటి చెప్తాను. పెళ్ళైన వాళ్ళతో మీకేం పని అండి? నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కాని వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు బయట, పాపం బ్రహ్మచారులాగా భయం పెళ్లి చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళని ప్రేమించండి. ఇవన్నీ ఎందుకు? వేరే వాళ్ళ కాపురాలు నిప్పులు పోస్తారెందుకు మీరు? అవును, ఇప్పుడు ఆమె ఎందుకు చేసిందో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏమన్నా ఆ లెవెల్లో ఫైట్ చేసినట్టు బొక్క ఏం చేయలేదు కదా.